నమో వెంకటేశాయ. మహాయోగి పదభూష మహాభోగి కృతభూష గోవింద గోవింద. భవస్య భూమ్నో భవమండనస్య భవేయమాద్యస్య భయానకస్య భవస్య హేతోర్భవవారకస్య భవస్య భావే భజనాతురోహం అని భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని భవస్వరూపంలో భావంలో ఉంచుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. స్వామితా భావితానాయ స్వామి పుష్కరిణీజుషే స్వామినే జగతాం కుర్వే శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిః శక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాత్రితనయాబ్జపదాభియుక్తాః మిత్రాప్తవాక్యనివహామృతభూరిసిక్తాః వ్యాసప్రసూతసుఖగీతరవేషు సక్తాః నాకేషుభే చరత భాగవతేతి రక్తాః. శ్రీ గురుభ్యో నమః. వీరభద్రుడితో దెబ్బలు తిన్నటువంటి దేవతలు, మునులు, దక్షయజ్ఞంలో ఋత్విక్కులు, ఆ యజ్ఞాన్ని చూడటానికి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మగారికి జరిగిందంతా వివరంగా చెప్పారు. ఆ బ్రహ్మగారు వచ్చిన వాళ్ళని నానా చీబాట్లో పెట్టారు. మీరెందుకు ఈ నిరీశ్వర యాగానికి చేరారు? నిరీశ్వర యాగం చేస్తే మీకు ఏమన్నా మంచి జరుగుతుందా అని నానా చీబాట్లో పెట్టారు. ఇలాంటి పనులు చేయకూడదు అని ఒకసారి బుద్ధి చెప్పారు. ఇప్పుడు పరమేశ్వరుడి పాదాలు పట్టుకోవటం తప్ప వేరొక దారి లేదు అనే విషయాన్ని తేల్చి చెప్పారు. పరమేశ్వరుడిని పట్టుకోవటానికి అందరూ ఆయన ఉన్న ప్రదేశానికి వెళ్ళండి అని సలహా ఇచ్చారు. సలహా ఇచ్చిన వాళ్ళు వాళ్ళ మీద దయతో తాను కూడా వాళ్ళతో కలిసి కైలాసానికి బయలుదేరారు. ఆ బయలుదేరిన తర్వాత వీళ్ళందరూ కైలాస ప్రాంతానికి చేరుతున్నప్పుడు ఆ కైలాసము, ఆ ప్రాంతము, అక్కడ ఉండేటువంటి పర్వతాలు, ఆ చెట్లు, ఆ చేమలు, వాటి యొక్క అందం ఎలా ఉంది అనే విషయాన్ని మహర్షి గారు వర్ణిస్తున్నారు. ఆ వర్ణనలో భాగంగా ఎన్నెన్నో చెట్లున్నాయి, పక్షులున్నాయి, అలాగే లతలున్నాయి, అలాగే పొదరిళ్ళున్నాయి అని ఇవన్నీ చెబుతూ పనసోదంబరాశ్వత్థ
ప్లక్షన్యగ్రోధ హింగుభి భూర్జైరోషధిభి పూగై రాజపూగైశ్చ జంబుభి అని రకరకాల చెట్లతో ఆ పర్వతాలన్నీ, ఆ పర్వత శృంగాలన్నీ నిండి ఉన్నాయి అని చెప్తున్నారు. పనస, మనకు తెలిసిన పనస చెట్లు ఇవి బాగా ఉన్నాయి. ఉదుంబర, మనకు తెలిసిన మేడి చెట్లు అవి కూడా చాలానే ఉన్నాయి. అశ్వత్థ అంటే రావి చెట్లు ఇవి ఉన్నాయి. ప్లక్ష, దీనికి ఏదో తెలుగులో పేరుంది, ఆ చెట్లు అవి కూడా ఉన్నాయి. న్యగ్రోధ అంటే మర్రి చెట్లు అవి కూడా చాలానే ఉన్నాయి. హింగుభి, మనకి ఇంగువ రావటానికి చెట్ల రసమే కారణమని తెలుసు కదా, చెట్టు నుంచి కారిన రసాన్నే ఎండబెట్టి ఇంగువగా తయారు చేస్తారని తెలుసు కదా, ఆ ఇంగువ కారే చెట్లు కొన్ని ఉన్నాయి. వాటికి హింగు వృక్షాలు అని పేరు, ఆ చెట్లు ఉన్నాయి. భూర్జైహి, భూర్జ వృక్షాలు అని సన్నటి తోలు ఉండేటువంటి వృక్షాలు, వాటి తోలు తీసి జాగ్రత్తగా వాటి మీద పాతకాలంలో రాసుకునేవాళ్ళు, భూర్జపత్రాలు అని పిలిచేవాళ్ళు. మనకి ఈ ప్రదేశంలో తాటాకుల మీద రాసుకోవడం అలవాటు ఉన్నట్లుగా నార్త్ ఇండియాలో భూర్జపత్రాల మీద రాసుకోవటం బాగా అలవాటు ఉండేది. ఆ భూర్జ వృక్షాలు చాలానే ఉన్నాయి. ఓషధిభి, ఇవి కాక మందుగా ఉపయోగపడేందుకు, ఔషధాలుగా ఉపయోగపడేందుకు చాలానే చెట్లున్నాయి. పూగైహి, కొన్ని ఒక్క పోక చెట్లు కూడా ఉన్నాయి. రాజపూగైశ్చ, ఆ పోక చెట్లలోనే వేరే జాతుల చెట్లు అవి కూడా ఉన్నాయి. జంబుభి, నేరేడు చెట్లు కూడా చాలానే ఉన్నాయి. ఇలా రకరకాల కాయలు పళ్ళతో కూడినటువంటి ఔషధ వృక్షాలు కూడా ఈ పర్వతాలలో చాలా ఉన్నాయి అని మహర్షి గారు చెప్తున్నారు. పనసౌదుంబరాశ్వత్థ ప్లక్షన్యగ్రోధ హింగుభి భూర్జైరోషధిభి పూగై రాజపూగైశ్చ జంబుభి అనే శ్లోకంలో. వీటికి తోడు ఖర్జూర ఆమ్రాతక ఆమ్రాద్యై ప్రియాల మధుకేంగుదై ద్రుమజాతిభిరన్యైశ్చ రాజితం వేణుకీచకై అని ఇంకా చాలా చెట్లున్నాయి అని చెప్తున్నారు. ఖర్జూరాలు ఎడారులో పెరిగే చెట్లు ఇవి, అయినా ఆశ్చర్యంగా ఈ పర్వతాల్లో ఉన్నాయి. ఆమ్రాతకం అని ఒక రకమైన చెట్టు, మామిడిలో చిన్న జాతి వేరు. ఆమ్రం, మామిడిలో ఇంకో జాతి, ఆ చెట్లు కూడా ఉన్నాయి. ప్రియాల, మధుక, ఇంగుదాలు అని వేరువేరు చెట్లు, అడవుల్లో పెరిగేటువంటి చెట్లు అవి ఉన్నాయి. ఇవి కాక ద్రుమజాతిభిరన్యైశ్చ, పేరున్నవి పేరు లేనివి, పెద్దగా ప్రసిద్ధిలో ఉన్నవి లేనివి చాలానే జాతులున్నాయి. ఆ జాతులతో రాజితం, చాలా అందంగా ఉంది ఆ పర్వత ప్రాంతం అంతా కూడాను. ఇవి కాక వేణు కీచకై, ఈ వెదురు దుబ్బలు చాలానే ఉన్నాయి. వెదుళ్లలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఖాళీ ఉన్నటువంటి, మధ్యలో ఖాళీ ఉండేటువంటి వెదురు, దానికి వేణువు అని పేరు. మధ్యలో ఖాళీ లేనటువంటి వెదురు, దానికి వేణువు అని పేరు. మధ్యలో ఖాళీ ఉండి శబ్దం చేసేటువంటి వెదురు, దానికి కీచకం అని పేరు. ఆ వేణు కీచకం అనే రెండు రకాల వెదురు దుబ్బలు చాలా ఎక్కువగానే ఆ పర్వతాల మీద ఉన్నాయి అని మహర్షి గారు చెప్తున్నారు. ఖర్జూరామ్రాతకామ్రాద్యై ప్రియాల మధుకేంగుదై ద్రుమజాతిభిరన్యైశ్చ రాజితం వేణుకీచకై అనే ఈ శ్లోకంలో. ఇది కాస్త తినడానికి వాటికి ఉపయోగపడేటువంటి చెట్లు. ఇవే కాకుండా అందానికి మారుపేరుగా ఉండేటువంటి కొన్ని కూడా ఉన్నాయి అని పై శ్లోకంలో చెప్తున్నారు. కుముదోత్పల కల్హార శతపత్ర వనర్ధిభి నలినీషు కలం కూజత్ ఖగ వృందోపశోభితం అనే శ్లోకంలో. కుముదాలు అంటే రాత్రిపూట వికసించేటువంటి కలువ పూలు అవి ఉన్నాయి. ఉత్పలాలు అంటే వాటిల్లోనే వేరే జాతివి, అవి చాలానే ఉన్నాయి. కల్హారం అంటే 1000 రెక్కలు ఉండేటువంటి పద్మం, 1000 రెక్కలు ఉండేటువంటి పెద్ద తామర పువ్వు అవి ఉన్నాయి. శతపత్రం అంటే 100 రెక్కలు ఉండేటువంటి శతపత్రం అనేటువంటి తామర పువ్వు అవి ఉన్నాయి. అవన్నీ కూడా వనాలు వనాలుగా విస్తరించుకున్నాయి. ఇవి ఉండటానికి కావలసిన నీళ్లు ఉన్నాయి.
నీళ్ల మీద ఈ తామర కలువ పూల జాతుల తాలూకు వనాలు విస్తరించుకుని ఉన్నాయి. కుముదోత్పల కల్హార శతపత్ర వన రుద్ధిభి. అవి ఎప్పటికప్పుడు తామర తంపర అని అనుకుంటాం కదా, అలా తామర తంపరగా పెరుగుతూనే ఉన్నాయి, వృద్ధి సమృద్ధిగా ఉన్నాయి. దీనికి తోడు ఈ తామర పూలు ఇవన్నీ ఉండాలి అంటే నదులు పారాలి, నీళ్లు చక్కగా పారాలి కదా. ఆ నదుల్లో ఆ నీళ్లలోనూ నళినీషు కలం కూజత్ ఖగవృందోపశోభితం. ఈ తామర పూల మీద, తామర ఆకుల మీద, నీళ్ల పక్కన ఎన్నెన్నో పక్షుల జాతులు చేరినాయి. చేరినవన్నీ కూడా మంద్రంగా అందంగా కలం కూజత్ కూస్తున్నాయి. ఆ కూస్తున్నటువంటి ఖగవృందేన పక్షి జాతుల యొక్క సమూహాలతో ఉపశోభితం, చాలా అందంగా ఉంది. ఈ అందం ఉపశోభితం, దగ్గరగా వెళ్ళి చూస్తే కనిపిస్తోంది. కొన్ని అందాలు దూరంగా ఉంటే బాగా కనిపిస్తాయి, కొన్ని అందాలు దగ్గరికి వెళితేనే కనిపిస్తాయి. ఇది దగ్గరికి వెళితే కానీ కనిపించట్లేదు, ఎందుకంటే అవి మంద్రంగా కూస్తున్నాయి, చిన్న స్వరంతో కూస్తున్నాయి. అవన్నీ తామరాకుల చాటున, పూల చాటున దాక్కుని ఉన్నాయి. దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా చూస్తే అందాలు కనిపిస్తున్నాయి అని మహర్షి గారు చెప్తున్నారు. కుముదోత్పల కల్హార శతపత్ర వనర్ధిభి నళినీషు కలం కూజత్ ఖగవృందోపశోభితం అనే ఈ శ్లోకంలో. వీటికి తోడు మృగై శాఖామృగై క్రోడైర్ మృగేంద్రైర్ రిక్షశల్యకై గవయై శరభైర్ వ్యాఘ్రై రురుభిర్ మహిషాదిభి అనే తీరులో ఎన్నెన్నో జంతువులు ఆ పర్వత ప్రాంతాల్లో తిరుగుతున్నాయి, ఆనందంగా విహరిస్తున్నాయి అని చెప్తున్నారు. వాటితో ఈ పర్వతం చాలా అందంగా ఉంది అని కూడా చెప్తున్నారు. మృగై అంటే జింక మొదలైనటువంటి మృగాలు కొన్ని, శాఖామృగై కేవలం కొమ్మల మీద నుంచి కొమ్మలకి గెంతుతూ ఉండేటువంటి కోతి తాలూకు జాతులు శాఖామృగై, క్రోడై కొన్ని వరాహాలు పంది ఆ జాతులు, మృగేంద్రై సింహాలు, రిక్షాలు అంటే భల్లూకాలు ఎలుకబంటులు, శల్యకై అంటే ముళ్ళ పందులు అవన్నీ ఉన్నాయి, గవయై అంటే బ్లూ బుల్ అని పిలుచుకుంటాము ఆ గవయ మృగం అనేటువంటి మృగాలు అవి ఉన్నాయి, శరభై ఇప్పుడు కనుమరుగైపోయినటువంటి ఒకానొక మృగం శరభ మృగం అని అవి ఉన్నాయి, వ్యాఘ్రై పులులున్నాయి, రురుభి అంటే మచ్చల జింకలు అవి ఉన్నాయి, నల్ల మచ్చల జింకలు, మహిషాదిభి మహిషం దున్నపోతు, అడవి దున్నపోతు, బైసన్ అలాంటి ఇవన్నీ కూడా జంతువులన్నీ కూడా చాలానే ఉన్నాయి. మహిష ఆదిభి ఇంకా చాలా జంతువులు ఉన్నాయి, పేరున్నవి పేరు లేనివి, వాటన్నిటితోనూ ఇది చాలా అందంగా ఉంది. మృగై శాఖామృగై క్రోడై మృగేంద్రై రిక్షశల్యకై గవయై శరభైర్ వ్యాఘ్రై రురుభిర్మహిషాదిభి అని ఈ శ్లోకంలో మహర్షి గారు అంటున్నారు. దీనికి తోడు కర్ణాంత్రైకపదాశ్వాస్యైర్ నిర్జుష్టం వృకనాభిభి కదలీఖండ సమృద్ధ నలినీ పులినశ్రయం అనే శ్లోకంలో కర్ణాంత్రైకపదాశ్వాస్యై నిర్జుష్టం, కర్ణాంతరాలు ఏకపదాలు ఇవన్నీ ఒంటికాలు జంతువులు, ఇలాంటి జంతువులు ఎన్నెన్నో ఉన్నాయి. కొన్ని జంతువుల్ని చెవులతో జాగ్రత్తగా వింటే కానీ వాటి ఉనికిని కనిపెట్టలేము, అలాంటి జంతువులు ఉన్నాయి. వాటి యొక్క ఉనికిని మనం కష్టపడి తెలుసుకోవాలే తప్ప అవి బయట పెట్టుకోవు తమ ఉనికిని అనే తీరులో కొన్ని జంతువులు ఉన్నాయి. అలాంటి జంతువులన్నిటితోనూ నిర్జుష్టం, చాలా ప్రేమగా అవన్నీ నివాసం ఉంటున్నటువంటి స్థానం ఇది, ఆ జంతువులతో కలిసి ఉన్నటువంటి ప్రాంతం ఇది. దీనికి తోడు వృక నాభిభి, వృకం అంటే తోడేలు, నాభి అంటే మృగనాభి, కస్తూరి మృగం, ఆ తోడేళ్లతోనూ కస్తూరి మృగాలతోనూ నిండి ఉండింది. ఈ జంతువులన్నిటికీ ఆహారాన్ని సప్లై చేయటానికి అన్నట్లుగా కదలీఖండ సమృద్ధ నలినీ పులినశ్రయం అనే తీరులో ఆ ప్రాంతం ఉంది. అక్కడ నదులు పారుతున్నాయి, చిన్న చిన్న వాగులు, పెద్ద వాగులు, నదులు, పైన గంగానది పారుతోంది అని చెప్తారు. ఆ గంగానది ఇవన్నీ ఉన్నాయి. వాటి తీరాలలో, వాటి ఇసుక బయళ్లలో, నలినీ పులిన వాటిల్లో కదలీఖండ సమృద్ధం
అరటి చెట్లు వనాలు కింద పెరిగిపోయినాయి. ఈ అరటి తోటలు నదుల తీరాలన్నీ పరుచుకుని, నదుల తీరం వెంబడి పరుచుకుని విస్తృతంగా పెరిగినాయి. కదలీఖండ సమృద్ధ నళినీ పులిన. ఈ అడవిలో పెరిగినటువంటి కదలి అరటి చెట్లు, అరటి వనాలు వీటన్నిటికీ ఆహారాన్ని బాగా సప్లై చేస్తున్నాయి. వాటితో పాటు చూడ్డానికి చాలా అందంగా ఉంది. ఒకసారి ఏరియల్ వ్యూ గనక వేసుకుంటే నదులు పారుతూ ఉన్నట్లుగా, నదీ తీరాలు తెల్లగా ఇసుక, ఆ ఇసుక పక్కనే ఆ అరటి చెట్ల అడవుల్లాంటి భాగాలు అని చూడ్డానికి చాలా అందంగా ఉంది. కదలీఖండ సమృద్ధ నళినీ పులిన శ్రయం అని మహర్షి గారు చెప్తున్నారు. నళిని అంటే గుర్తొచ్చింది, నది అంటే గుర్తొచ్చింది. ఈ ప్రాంతంలో చాలా పెద్ద ముఖ్యమైన నది ఉంది. ఆ నదికి మరొక విశేషం కూడా ఉంది అని పై శ్లోకంలో చెప్తున్నారు. పర్యస్తం నందయా సత్యాః స్నాన పుణ్యతరోదయ విలోక్య భూతేశ గిరిం విబుధా విస్మయం యయుః అనే శ్లోకంలో. ఈ పర్వతం మీదే నంద అనే పేరుతో, అలకనంద అనే పేరుతో కానీ గంగానది ప్రవహిస్తోంది. ఆ గంగానది ఈ పర్వతమంతా చుట్టుముట్టి ఉంది. ఈ పర్వతంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే ఆ గంగానది ప్రవహిస్తూనే కనిపిస్తూనే ఉంటుంది. పర్యస్తం నందయ. ఆ గంగానదికి ఉన్న విశేషం ఏంటంటే, ఆ గంగానదిలోనే సతీదేవి స్నానం చేస్తూ ఉండేది. సతీదేవి స్నానం చేయటం ద్వారా సత్యాహ స్నాన పుణ్యతరోదయ, ఆ గంగానది యొక్క పవిత్రత చాలా రెట్లు పెరిగిపోయింది. గంగానది సహజంగానే పుణ్యనది. ఈ సతీదేవి స్నానం చేయటం వలన, సతీదేవి స్నానం అనేటువంటి విశేషం జోడవటం వలన గంగానది పుణ్యతరంగా మారిపోయింది. గంగానదిలో ప్రవహిస్తున్నటువంటి నీరు పుణ్యతరోదకంగా మారిపోయింది. అలాంటి పుణ్యతరోదకం కలిగిన గంగానది ఈ పర్వతం చుట్టూ తిరుగుతూనే ఉంది. పర్వతం చుట్టూ ఎక్కడ చూసినా ఆ గంగానది కనిపిస్తోంది. ఈ నది మీద ఉండేటువంటి ఆకుపచ్చని అందాలని, ఆ అందాలని ఆస్వాదిస్తూ వస్తున్నటువంటి పక్షుల్ని, మృగాలని, వాటి యొక్క సఖ్యతని, వీటన్నిటినీ చూశారు వచ్చిన వాళ్ళు. చూసి విలోక్య భూతేశగిరిం, ఓహో పరమేశ్వరుడి యొక్క పర్వతం కైలాసం అంటే ఇంత అందంగా ఉంటుందా అని విబుధాహ, అంతవరకు ఆ కైలాసాన్ని చూడటానికి రానటువంటి దేవతలు కూడా విస్మయం యయుః, ఆశ్చర్యపోయారు. దేవతలే ఆశ్చర్యపోయారు అంటే మునుల గురించి చెప్పనక్కర్లేదు, మిగతా మానవుల గురించి చెప్పక్కర్లేదు. అందరూ ఇంత అందమైన ప్రాంతంలో పరమేశ్వరుడు నివాసం ఉంటాడా? ఆయన్ని ఆ దక్షుడు ఏదో శ్మశానవాసి అంటే మేము కూడా టేస్ట్లెస్ మ్యానం, శ్మశానంలో బూడిద కుప్పల్లో కూర్చుంటాడు అని అనుకున్నాము. ఇంత అందమైన ప్రాంతంలో ఈయన ఉంటాడా అని చాలా ఆశ్చర్యపోయారు. పర్యస్తం నందయా సత్యాః స్నాన పుణ్యతరోదయ విలోక్య భూతేశగిరిం విబుధా విస్మయం యయుః అని మహర్షి గారు చెప్తున్నారు. ఇలా వీళ్ళు పర్వతాల అందాలు, చెట్ల అందాలు చూసుకుంటూ వస్తూ ఉండగానే, ప్రయాణం అవుతూ ఉండగానే, దదృశస్తస్య తే రమ్యాం తత్ర తే రమ్యాం అలకాం నామవై పురీం వనం సౌగంధికంచాపి యత్ర తన్నామ పంకజం అనే తీరులో ఆ కైలాస పర్వతంలో ఉండేటువంటి అలకాపురి అనే కుబేరుడి పట్టణాన్ని వీళ్ళు చూశారు. దదృశు చూశారు, తత్ర అక్కడ ఆ కైలాస ప్రాంతంలో చూశారు. ఏం చూశారు? అందరూ చూశారు. తే వచ్చిన వాళ్ళందరూ చూశారు. ఏం చూశారు? రమ్యాం, చాలా అందమైనటువంటి అలకాం నామవైపురీం, అలకాపురి అనే పేరు కలిగిన పట్టణాన్ని చూశారు. అలకాపురి చాలా అందంగా ఉంటుంది అని పేరు. ఇంతవరకు పెద్ద వనము, అసలే కొండలు, కొండల్లో వనాలు, అడవులు ఇవన్నీ ఉన్నాయి. ఆ అడవుల మధ్య మంచి అందమైన పట్టణం ఉంది అనుకుంటే, ఆ పట్టణంలో, ఆ అందమైనటువంటి పట్టణంలో వనం, మళ్ళీ లోపల ఉండేటువంటి పార్కు ఒకదాన్ని చూశారు. దాని పేరు సౌగంధికం. దాని పార్క్ పేరే సౌగంధికం. దానికి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే, సౌగంధికం చాపి ఎత్ర తన్నామ పంకజం, ఆ అడవిలో మాత్రమే, అక్కడ ఆ పార్కులో మాత్రమే
సౌగంధికం అనేటువంటి పేరు కలిగిన పద్మాలు ఉంటాయి. వేరెక్కడా ఆ సౌగంధికా పుష్పాలు అనేవి ఉండవు. కాబట్టి సౌగంధికం అనే పేరు కలిగినటువంటి పద్మాలు దొరికే వనానికి సౌగంధికం అని పేరు పెట్టారు. ఆ సౌగంధికం అనే పేరు కలిగినటువంటి అందమైన ఉపవనాన్ని కూడా వాళ్ళు చూశారు. పట్టణంలో బాగా పెద్దగా కనిపించేటువంటి పార్కు, దీన్ని చూశారు. దదృశస్తత్రతే రమ్యాం అలకాం నామ వైపురీం వనం సౌగంధికంచాపి యత్ర తన్నామ పంకజం అని మహర్షి గారు చెప్తున్నారు. ఈ అలకాపట్టణం ఎలా ఉంది అంటే, నందాచానకలందాచ సరితౌ బాహ్యతః పురః తీర్థపాద పదాంభోజ రజసా అతీవ పావనే అనే తీరులో చాలా పవిత్రంగా కూడా ఉంది. కేవలం అందంగా ఉండటం మాత్రమే కాదు, పవిత్రంగా కూడా ఉంది అని మహర్షి గారు చెప్తున్నారు. ఎందుకంటే ఈ నగరం చుట్టూ గంగా నది 2 పాయలుగా విడిపోయి నందాచ అలకనందాచ, నంద అలకనంద అనే 2 పేర్లతో ప్రవహిస్తోంది. 2 పాయలుగా విడిపోయి 2 పేర్లతో ప్రవహిస్తోంది. ఈ నగరం చుట్టూ ప్రవహిస్తోంది. నగరం కంటే ముందు నగరానికి వెళ్ళేటప్పుడే ఈ 2 పాయలు 2 నదులు కనిపిస్తున్నాయి. సరితౌ బాహ్యత నగరానికి బయటే కనిపిస్తున్నాయి, పురః నగరానికి ముందే ఈ నదులు 2 ఉన్నాయి, చుట్టూ ఉన్నాయి. ఆ నంద అలకనంద లేదా గంగానది తాలూకు ఈ 2 పాయలు కూడా తీర్థపాద పదాంభోజ రజస అతీవ పావనే, చాలా పవిత్రమైన నదులు లేదా పవిత్రమైన నది యొక్క పాయలు. ఎలా పవిత్రమైనాయి అంటే, తీర్థపాద శ్రీమన్నారాయణుడు ఆయన కాళ్ళు బ్రహ్మగారు కడిగితే ఆయన కాళ్లకు అంటినటువంటి మట్టి, ఆ రజస్సు లేదా ఆ ధూళి, ఆ పవిత్రమైనటువంటి భాగం ఈ నీళ్లలో కలిసి ఉంది. తీర్థపాద పదాంభోజ రజస. ఇంకా అందంగా చెప్పుకోవాలి అంటే, తీర్థపాదుడు పరమ పవిత్రమైనటువంటి పాదం కలిగినటువంటి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క పదాంభోజం, పాదం అనేటువంటి కమలం, పద్మం, తామర పువ్వును తీసుకుంటే ఆ తామర పువ్వు తాలూకు పుప్పొడితో రజస అతీవ పావనే, చాలా పావనంగా ఉండేటువంటి నదులు, పావనంగా ఉండేటువంటి నదీ పాయలు. ఆ పాయలతో ఈ నగరం ఉంది అంటే ఈ నగరం ఎంత పవిత్రంగా ఉంది అని వేరే చెప్పనక్కర్లేదు. పవిత్రమైన గంగా నదీ తీరంలో వెలసినటువంటి మహాపట్టణం ఇది అని మహర్షి గారు నందా చాలకనందాచ సరితౌ బాహ్యతః పురః తీర్థపాద పదాంభోజ రజసా అతీవ పావనే అనే ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఈ నందా అలకనంద అనేటువంటి పాయల్లో యయో సురస్త్రియః క్షత్తః అవరుహ్య స్వధిష్ణ్యతః క్రీడంతి పుంసః సించంత్యో విగాహ్య రతికర్షితాః అనే తీరులో దేవతలు, దేవతా స్త్రీలు చాలా సంతోషంగా ఆనందంగా జలకాలాడుతున్నారు అని చెప్తున్నారు. యయోహో ఈ 2 పాయల్లోనూ సురస్త్రియః దేవతా స్త్రీలు, క్షత్తః ఓ విదుర, అవరుహ్య ధిష్ణ్యతః వాళ్ళ విమానాల నుంచి దిగి, విమానాల్లో తిరుగుతూ ఉంటారు కదా, తిరిగేవాళ్ళు ఒకసారి ఈ పాయల్ని చూడంగానే, ఈ గంగానది నందా అలకనందాలను చూడంగానే దిగాల్సిందే అని ఒకసారి దిగి, స్వధిష్ణ్యతః క్రీడంతి పుంసః సించంత్యః ఆ నీళ్ళలో దిగి ఆటలాడుతూ కూర్చుంటున్నారు. వాళ్ళు దిగారు కాబట్టి వాళ్ళ భర్తలు కూడా దిగి తీరవలసిందే, వాళ్ళకే దిగాలని ఉంటుంది, వాళ్ళు దిగారు. దిగిన వెంటనే ఈ ఆడవాళ్ళు వాళ్ళ మీద నీళ్లు చల్లుతూ, పుంసః సించంత్యః విగాహ్య, మళ్ళీ వాళ్ళు నీళ్లు చల్లటానికి ఏమైనా చేతులు ఎత్తితే వాళ్ళకి దొరకకుండా వాళ్ళు నీళ్ళలో మునిగిపోతూ, విగాహ్య ఇలా రతికర్షితాః ఆనందంతో తన్మయత్వం చెందుతూ ఆటలాడుకుంటున్నారు. దేవతా స్త్రీలు, దేవతలు వాళ్ళందరూ స్నానాలు చేసేటువంటి పవిత్రమైన ప్రదేశం ఇది. వాళ్ళు ఆనందంగా ఉండేటువంటి ఆనందమయమైనటువంటి ప్రదేశం ఇది అని మహర్షి గారు యయోహో సురస్త్రియః క్షత్తః అవరుహ్య స్వధిష్ణ్యతః క్రీడంతి పుంసః సించంత్యో విగాహ్య రతికర్షితాః అనే ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇది కాక యయోస్తత్స్నాన విభ్రష్ట నవ కుంకుమ పింజరం వితృషోపి పిబంత్యంభ
పాయయంతో గజా గజీహి అనే తీరులో ఆ నీరు రుచి చాలా అద్భుతంగా ఉంది అని చెప్తున్నారు. ఆ నీటి రుచి చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. నీటి రుచి మనకంటే కూడా ఏనుగులకి బాగా తెలుస్తుంది. అవి సహజంగా నీటిని ఎక్కువ ఇష్టపడతాయి. నీళ్లలో దిగటానికి, నీళ్ళలో స్నానం చేయటానికి, ఆటలాడటానికి, నీళ్లు తాగటానికి ఎక్కువ ఇష్టపడతాయి. ఆ గజాలు గజీహి ఆడ ఏనుగులు రెండు కూడా నీళ్ళలో దిగి తాగేసినాయి, తాగగలిగినంత నీటిని తాగేసినాయి. తాగేసిన తర్వాత కూడా ఇంకా ఇంకా తాగాలి అని అనుకుంటున్నాయి. ఆ ఇంకా తాగాలనుకోవటానికి కారణం ఏంటంటే యయోహో ఆ రెండు పాయల్లోనూ తత్స్నానం, ఇంతకుముందు శ్లోకంలో చెప్పినట్లుగా దేవతా స్త్రీలు స్నానం చేస్తున్నారు అని చెప్పుకున్నాం కదా. ఆ స్నానం ద్వారా విభ్రష్ట నవకుంకుమ, వాళ్ళ ఒంటి మీద వాళ్ళు రాసుకున్నటువంటి కుంకుమ గంధం అంతా కూడా ఆ స్నానం చేయటంతో కరిగిపోయి ఆ గంగా నదిలో ఆ నీటిలో కలిసిపోయింది. కలిసిపోయేసరికి చాలామంది దేవతా స్త్రీలు వచ్చి చాలాసేపు స్నానం చేసేసరికి ఆ కుంకుమంతా కూడా నదిలో కలిసిపోయి నదంతా కూడా పింజరం కొంచెం ఒక ఎల్లోయిష్ కలర్కి వచ్చేసింది. కుంకుమని కలిపితే లేదా కుంకుమ పువ్వుని నీళ్ళలో నానబెడితే ఒక రంగు వస్తుంది చూడండి, ఎల్లోయిష్ రంగు. ఆ రంగు వచ్చేసింది, పింజరంగా మారిపోయింది. ఆ పింజరమైన నీటిని చూడంగానే ఇది వేరే నీరు, ఇంతకుముందు మనం తాగిన నీళ్లు కావివి, ఇది వేరే నీళ్లు, ఇవి మళ్ళీ మనం తాగాల్సిందే అని అనుకుని వితృషోపి దాహం లేకపోయినా పిబంత్యంభ, ఆ ఏనుగులు పిబంతి తాగుతున్నాయి. తాగేటప్పుడు ఊరికే కూర్చోకుండా పాయయంతో గజీహి ఆడ ఏనుగుల్ని కూడా తాగిస్తున్నాయి. తమ తొండాలతో నీళ్లు పీల్చి నోట్లో పెట్టుకోవడం మాత్రమే కాకుండా తమ ఆడ ఏనుగులు కూడా వచ్చిన ఉంటాయి కదా, వాటి నోళ్లలో కూడా పెడుతున్నాయి. దాహాన్ని కూడా మర్చిపోయేలాగా చేసేటువంటి రంగు, రుచి అనే ఈ రెండు ఆ నదులకి, ఆ పాయలకు ప్రత్యేకంగా ఉంది. వాటికి ఈ దేవతానుగ్రహం అనేది చక్కగా తోడైంది అని మహర్షి గారు ఈ శ్లోకంలో చెప్తున్నారు. యయోస్తత్స్నాన విభ్రష్ట నవ కుంకుమ పింజరం వితృషోపి పిబంత్యంభ పాయయంతో గజా గజీహి అనే శ్లోకంలో. ఇది బయట మాత్రమే ఆగిపోయే వ్యవహారం కాదు, పట్టణాన్ని ఒకసారి సంక్షిప్తంగానైనా సరే వర్ణించాలి అని పై శ్లోకంలో అంటున్నారు. తారహేమ మహారత్న విమాన శత సంకులాం జుష్టాం పుణ్యజన స్త్రీభి యథా ఖం సతడిద్ఘనం అని. అది అలకాపురి, కుబేరుడి పట్టణం. ఆ కుబేరుడి పట్టణంలో చిన్న చితక ఎవరు నివాసం ఉండటం లేదు. పెద్ద పెద్ద వాళ్ళు, చాలా పెద్ద పెద్ద సాధనలు చేసుకుని సిద్ధులను పొందిన వాళ్ళు, పెద్ద పెద్ద గంధర్వ జాతి వాళ్ళు, కిన్నరులు, యక్షులు, వీళ్ళందరూ నివాసం ఉంటున్నారు. ఆ నివాసం ఉండేవాళ్ళు వాళ్ళ స్థాయిలకు తగ్గట్లుగా తార హేమ మహారత్న విమానాలను కట్టుకున్నారు. మినిమం వెండి ఇళ్ళు, కొంచెం పైకి వెళితే బంగారపు ఇళ్ళు, ఇంకొంచెం పై స్థాయి వాళ్ళైతే రత్నాలు పొదిగిన ఇళ్ళు అని కట్టుకున్నారు. తార హేమ మహారత్న విమానాలు ఇవన్నాయి. ఇవన్నీ కూడా శత సంకులాం, వందల్లోనూ వేలల్లోనూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకదానికొకటి పక్క పక్కన, వెండి పక్కన బంగారం, బంగారం పక్కన రత్నాలు, రత్నాల పక్కన మళ్ళీ ఇంకో బంగారం, వెండి, ఇలా కలిసి ఉన్నాయి. ఏదో వెండి అంతా ఒకవైపు, బంగారం అంతా ఒకవైపు అని ఇలా లేదు, అన్నీ కలిసి ఉన్నాయి. కలిసి ఉండటంతో మనం వెండి చూస్తున్నామా, బంగారం చూస్తున్నామా, రత్నాలను చూస్తున్నామా అని ఎవరూ కనిపెట్టలేనట్లుగా సంకులంగా ఆ నగరం ఉంది. తారహేమ మహారత్న విమాన శత సంకులం. దీనికి తోడు ఆ విమానాల మీద, బిల్డింగ్స్ మీద, బాల్కనీస్లోనూ, టెరాస్ మీద, వాటి మీద జుష్టాం పుణ్యజన స్త్రీభి, చాలా పుణ్యవంతులైనటువంటి అందమైన స్త్రీలు తిరగాడుతున్నారు, అక్కడ ఉంటున్నారు, నుంచున్నారు. ఆ సీన్ గనక పైనుంచి చూస్తే, ఏరియల్ వ్యూగా గనక చూసినట్లయితే యథా ఖం సతడిద్ఘనం అన్నట్లుంది. ఆకాశం
ఆకాశంలో రకరకాల ఆకారాల్లో ఉండేటువంటి మేఘాలు, ఆ మేఘాల మధ్య చిన్న చిన్న మెరుపులు అనేది ఉంటే ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఈ నగరం ఉంది. ఆకాశంలాగా నగరం ఉంది, ఆకాశంలో మేఘాల్లాగా ఆ నగరంలో ఉండేటువంటి భవనాలున్నాయి, రకరకాల ఆకారాల్లో రకరకాల షేప్స్లో ఉన్నాయి. వాటి మీద అందమైనటువంటి పుణ్యజన స్త్రీలు, పుణ్యస్త్రీలు తిరుగుతున్నారు. ఆ తిరుగుతున్నటువంటి స్త్రీలు మెరుపుల్లాగా అందంగా ఉన్నారు. ఇంత అందంగా ఆ నగరం ఉంది అని మహర్షి గారు తార హేమ మహారత్న విమాన శత సంకులాం జుష్టాం పుణ్యజన స్త్రీభి యథాఖం సతడిఘనం అనే శ్లోకంలో వర్ణిస్తున్నారు. అయితే వీళ్ళు ఈ అలకాపురిలో ఉండేటువంటి సౌభాగ్యము, దాని అందము, అందులో తిరిగాడే జనాల యొక్క అందాలు, వీటిని చూడడానికి వచ్చిన వాళ్ళు కారు కదా. అందుకని హిత్వా యక్షేశ్వరపురీం వనం సౌగంధికంచ తత్ ద్రుమై కామదుఘైర్హృదయం చిత్రమాల్య ఫలచ్ఛదై అనే తీరులో వాటిని వదిలి పైకి వెళ్ళిపోయారు. వాళ్ళకు కావాల్సింది పరమేశ్వరుడు ఉన్న ప్రాంతమే కానీ ఈ అందమైన అలకాపురి మాత్రం కాదు అని మహర్షి గారు అంటున్నారు. హిత్వా, దీన్ని వదిలేశారు, దీన్ని దాటి వెళ్ళిపోయారు, దీన్ని పట్టించుకోలేదు. ఇది యక్షేశ్వరపురీం, యక్షులకు రాజైనటువంటి కుబేరుడు యొక్క నగరం ఇది. ఆ నగరంలో వనం సౌగంధికంచ తత్, వనం సౌగంధికం అనేటువంటి వనం నగరం కంటే చాలా అందంగా ఉంటుంది. నగరం బయట ఉండే వనం కంటే కూడా ఇంకా చాలా అందంగా ఉంటుంది. ఎందుకంటే ఆ వనంలో ద్రుమై కామదుఘైర్ హృదయం, ఎన్నెన్నో చెట్లున్నాయి. ఏ చెట్టుని ఏం కోరినా సరే తీర్చేస్తుంది అన్నంత లెవెల్లో ఉన్నాయి. ద్రుమై కామదుఘై, అలాంటి చెట్లతో హృదయం చాలా అందంగా ఉంది. దీనికి తోడు చిత్రమాల్య ఫల ఛదై, రకరకాల మాలలు, రకరకాల పూలు, అలాగే పళ్ళు, వీటన్నిటి సమూహాలతో ఆ వనము నగరము అంతా కూడా నిండి ఉంది. మాలలు కట్టినట్టుగా, తోరణాలు కట్టినట్లుగా కొన్ని చెట్లు పూస్తాయి కదా, ఆ చెట్లు ఉన్నాయి. అలాగే మంచి మంచి పళ్ళతో నిండిన పళ్ళ చెట్లు చాలానే ఉన్నాయి. వీటన్నిటితో, ఈ సమూహాలతో చాలా అందమైన వనం అది. నగరం కంటే కూడా ఇంకా చాలా బాగుంటుంది వనం. ఆ వనాన్ని కూడా వీళ్ళు లెక్క చేయలేదు, నగరాన్ని అయితే అసలే లెక్క చేయలేదు. లెక్క చేయకుండా పరమేశ్వరుడు ఎక్కడా అని పైకి సాగిపోయారు అని చెప్తున్నారు. హిత్వా యక్షేశ్వరపురీం వనం సౌగంధికంచ తత్ ద్రుమై కామదుఘైర్హృదయం చిత్రమాల్య ఫలచ్ఛదై అని. దీనికి తోడు రక్తకంఠ ఖగానైక స్వరమందిత షట్పదం కలహంస కులప్రేష్టం ఖరదండ జలాశయం. ఆ వనాన్ని విడిచిపెట్టడం సామాన్యమైన పని కాదు, విడిచిపెట్ట బుద్ధి కాదు, అలా ఉంటుంది ఆ వనం. ఆ వనంలో రక్తకంఠ ఖగానీగ స్వరమండిత షట్పదం, రక్తకంఠాలు, ఎర్రటి కంఠాలు ఉండేటువంటి కోయిలలు, కంఠ ఖగ అనీక, అవన్నీ గుంపులుగా చేరి కూ 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 అని కూస్తూ ఉంటే ఆ స్వరంతో మండిత షట్పదం, కోకిలలు కూసేటువంటి పంచమ స్వరంతో, కోయిలలు కూసేటువంటి పంచమ స్వరంతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. ఒక్కొక్క జంతువు, ఒక్కొక్క పక్షి ఒక్కొక్క స్వరాన్ని కూస్తుంది, ఒక స్వరాన్ని చూపిస్తుంది అని శాస్త్రజ్ఞులు చెప్తారు. షడ్జం మయూరో వదతి గావస్త్ వృషభభాషిణ అజావికంతు గాంధారం క్రౌంచ క్వణతి మధ్యమం పుష్పసాధారణే కాలే పికః కూజతి పంచమం దైవతం హేషతే వాజీ మయూరం బృంహతే గజః మత్తా గాయంతి పంచమం అని శాస్త్రం చెబుతుంది. ఒక్కొక్క జంతువు, ఒక్కొక్క పక్షి ఒక్కొక్క రకమైన శబ్దం చేస్తుంది. ఆ శబ్దంలో ఒక్కొక్క స్వరం బయటపడుతుంది. ఇందులో ఈ కోయిలలు పంచమ స్వరాన్ని కూస్తూ చూపిస్తున్నాయి. ఆ పంచమ స్వరాంతో చాలా అందంగా ఆ ప్రాంతం మారిపోయింది. దీనికి తోడు హంసలు, కలహంసలు, ఇవి కలహంస కులప్రేష్టం చాలానే అక్కడ చేరినాయి. ఎలా చేరాయి అంటే చాలా ఇష్టంగా
మాకు ఇష్టమైన ప్రాంతం ఇది అని చెప్తున్నట్లుగా చేరాయి. కలహంస కులస్య ప్రేష్టం, కలహంసాలకి చాలా ఇష్టమైన ప్రాంతం అది, అలాంటి వనం అది. ఖరదండ జలాశయం, ఎన్నెన్నో అందులో చిన్న చిన్న చెరువులు ఉన్నాయి ఆ వనంలో, సౌగంధిక వనంలో. ఆ సౌగంధిక వనంలో ఉండేటువంటి చెరువుల్లో సౌగంధిక పుష్పాలు ఉండనే ఉన్నాయి. ఇవి కాక పద్మాలు, విడి విడి తామర పూలు చాలా ఉన్నాయి. ఖరదండ జలాశయం, ఇలాంటి అందమైన తామర పూలు, ఆ చెరువులు, అక్కడ ఉండేటువంటి పక్షులు, అవి కూసే కూతలు, హంసలు, వాటి అందాలు, వాటి నడకలు, కోయిలలు కూసేటువంటి స్వరాలు, వీటన్నిటినీ వదిలిపోవటం అనేది చిన్న విషయం కాదు. చాలా అందమైన ప్రాంతం అది. అయినా సరే వీళ్ళు వదిలి పరమేశ్వరుడి కోసం వెళ్ళిపోయారు అని రక్తకంఠ ఖగానీక స్వరమండిత షట్పదం కలహంస కులప్రేష్టం ఖరదండ జలాశయం అనే శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు. అసలు ఆ వనంలో, ఆ సౌగంధికా వనంలో ఒక అద్భుతమైన విషయం ఉంది. అది గనక చూస్తే ఎవరు వదిలిపెట్టలేరు, అలా ఉంటుంది. వనకుంజర సంఘృష్ట హరిచందన వాయున అధి పుణ్యజనస్త్రీణాం ముహురున్మథయన్ మనః అనేటువంటి విషయం దాన్ని దాటి వెళ్ళటం చాలా కష్టం. అయినా సరే వీళ్ళు దాటారు అని చెప్తున్నారు. ఏంటంటే అక్కడ ఆ వనంలో, సౌగంధికా వనంలో పెద్ద పెద్ద శ్రీగంధ వృక్షాలున్నాయి, చందన వృక్షాలున్నాయి. ఆ చందన వృక్షాలకి బాగా ఒళ్ళంతా దురదలు పెడితే ఏనుగులు వెళ్ళి రాసుకుంటున్నాయి. ఆ ఏనుగులు ఎలాంటి ఏనుగులు? అడవి ఏనుగులు, వనకుంజర అడవి ఏనుగులు. ఈ అడవి ఏనుగులు ఒళ్ళు దురద పెడితే దురద గోక్కోవటానికి ఆ శ్రీఖండ వృక్షాలు లేదా చందన వృక్షాలు వాటి దగ్గరికి వెళుతున్నాయి. వెళ్ళి తమ ఒంటిని దాని మీదకి దురదను తీర్చుకోవటానికి రాస్తున్నాయి. సంఘృష్ట, దాంతో అసలే బాగా పెరిగిన పెద్దగా అయినటువంటి చందన వృక్షం అవ్వటంతో అది కొంచెం రాపిడికి గురయ్యి చిన్న చిన్న భాగాలుగా విడిపోతోంది. విడిపోయేటప్పుడు దాని మీద నుంచి గాలి ప్రవహిస్తుంటే ఆ చందన వాయువు, మంచి వాసనతో ఉండేటువంటి వాయువు ఆ ప్రాంతమంతా పరుచుకుంటోంది. హరిచందన వాయున ఆ ప్రాంతమంతా కూడా గంధపు తాలూకు వాసన ఈ ఏనుగుల రాపిడి వల్ల పూర్తిగా పరుచుకునుంది. వాయువు కూడా చక్కగా ప్రవహిస్తూ ఉండటం వలన పరుచుకునుంది. అది పుణ్యజన స్త్రీణాం ముహురున్మథయన్ మనః. ఆ వనానికి చూడ్డానికి వచ్చినటువంటి పుణ్యజన స్త్రీలు ఉన్నారు కదా, పుణ్యజనులు, పుణ్య స్త్రీలు, వాళ్ళందరూ కూడా వాళ్ళందరి మనస్సుని ఇంకా ఎక్కువగా మథించి పారేస్తోంది. సౌగంధికా పుష్పాలు వాటి వాసన ఒకవైపు ఉంటూ ఉండగానే ఈ గంధం తాలూకు వాసనతో వాళ్ళ మనసు ఇంకా కూడా కకావికలమైపోతోంది. ఇంకా కూడా ఇక్కడి నుంచి కదలకూడదు, ఇక్కడే ఉండాలి అని అనిపించేలా చేస్తోంది. అంత పుణ్యజన స్త్రీలకి, పుణ్యజనులకి, వాళ్ళ స్త్రీలకే మనస్సుల్ని తోడేస్తూ ఉంటే మొట్టమొదటిసారి దాన్ని చూడడానికి వచ్చిన వాళ్ళకి తప్పనిసరిగా తోడేసేయాలి, మనసంతా పీకేయాలి. ఇక్కడ కాసేపు ఉందాము, ఈ గాలి పీల్చుకుందాము, ఈ వాసన పీల్చుకుందాము, తర్వాత పైకెళ్దామని అనిపించాలి. కానీ వాళ్ళున్న పరిస్థితులకి అదేమీ అనిపించట్లేదు, వదిలిపెట్టి పైకెళ్ళిపోయారు అని మహర్షి గారు వనకుంజర సంఘృష్ట హరిచందన వాయునాం అధి పుణ్యజన స్త్రీణాం ముహురున్మథయన్ మనః అనే ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇది కాక వైదూర్యకృత సోపానాః వాప్య ఉత్పల మాలినీః ప్రాప్తం కింపురుషైర్దృష్ట్వా త ఆరాద్ దదృశుర్వటం అని వాళ్ళు లెక్క చేయలేదు, పైకెళ్ళారు. పైకెళ్ళి ఇంకో అద్భుతాన్ని చూశారు అని చెప్తున్నారు. ఆ సౌగంధికా వనంలో కిన్నరులు, కింపురుషులు, వీళ్ళు కొంచెం భోగపురుషులు అవ్వటం వలన చిన్న చిన్న దిగుడు బావులు తవ్వించుకున్నారు. దిగుడు బావులు తవ్వించుకుని ఆ దిగుడు బావులకి మెట్ల కింద వైదూర్య మణులు లాంటి మణులన్నీ పొదిగి పెట్టారు. వైదూర్య మణులు పొదిగితే మెట్లు అందంగా ఉంటాయి, దానికి తోడు అవి కాంతిని విరజిమ్ముతూ ఉంటాయి కాబట్టి వెలుగు కూడా ఉంటుంది అని వైదూర్య కృత సోపానాః, వైదూర్యాలతో మెట్లు కట్టించుకుని చిన్న చిన్న దిగుడు బావులు తవ్వుకున్నారు. ఆ దిగుడు బావుల్లో నీళ్లు చక్కగానే ఉన్నాయి. ఆ నీళ్లలో చిన్న చిన్న
కలువ పూలేశారు. ఆ కలువ పూలు వాప్య ఉత్పల మాలినీ. కలువ పూలు పెరగ్గా చిన్న చిన్న కలువ పూలతో ఆ చిన్న దిగుడు బావులు చాలా అందంగా ఉన్నాయి. చిన్నవి అంటే చెరువుల కంటే చిన్నవైన దిగుడు బావులు. ఆ దిగుడు బావులు ఎప్పుడు చూసినా సరే ఈ కింపురుషులతో నిండిపోయి ఉంటాయి. ప్రాప్తం కింపురుషై. ఈ కింపురుషులు ఆ దిగుడు బావులను కావాలని రెడీ చేయించుకున్నారు కదా, అందుకని ఎప్పుడు చూసినా ఆ మెట్ల మీద ఆ కలువ పూలు కోసుకుంటూ లేదా వాటి అందాలు చూసుకుంటూ వాటి వాసన చూసుకుంటూ అక్కడే కాలక్షేపం చేస్తూ ఉంటారు. అలాంటి దిగుడు బావులు చాలానే వీళ్ళకు కూడా కనిపించినాయి. ప్రాప్తం కింపురుషైర్ దృష్ట్వా. చూశారు, ఏంటి ఈ కింపురుషులు మొత్తం ఆ మెట్ల మీదే కాలక్షేపం చేస్తున్నారు, ఏమిటి దీని విశేషం అని చూస్తే అబ్బో చాలా అందంగా ఉంది. ఆ కలువ పూల అందాలు చెప్పనక్కర్లేదు, వైదూర్యాల అందాలు చెప్పనక్కర్లేదు, ఆ నీటి వాసన వాటి గురించి చెప్పనక్కర్లేదు, చాలా బాగుంది అని అనుకున్నారు. కానీ మనం వచ్చిన పని మాత్రం ఇది కాదు అనుకుని ముందుకెళ్ళిపోయారు. ముందుకెళ్ళిపోతే ఆ వచ్చిన వాళ్ళందరూ ఈ కింపురుషులు కూర్చున్నటువంటి దిగుడు బావులను దాటి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఆరాత్ దూరంగా దదృశు వటం, ఓ పెద్ద మర్రి చెట్టును చూశారు, వటవృక్షాన్ని చూశారు అని మహర్షి గారు చెప్తున్నారు. వైదూర్య కృత సోపానా వాప్య ఉత్పల మాలినీ ప్రాప్తం కింపురుషైర్ దృష్ట్వా త ఆరాత్ దదృశుర్వటం అని. ఆ వటం మర్రి చెట్టు. అలాంటి మర్రి చెట్లు ఎన్నో ఇంతకుముందు చూసుండొచ్చు అని అనుకుంటారేమో. అలాంటి మర్రి చెట్టు కాదు. సయోజన శతోత్సేధ పాదోన విటపాయత పర్యకృతాచలఛాయ నిర్నీడస్తాపవర్జిత అనే తీరులో చాలా ఆశ్చర్యంగా పెద్దదిగా ఉంది అని చెప్తున్నారు. సహా ఆ వటవృక్షం, ఆ మర్రి చెట్టు యోజన శతోత్సేధ 100 యోజనాల ఎత్తులో ఉంది. యోజన శతోత్సేధ. ఆ మర్రి చెట్టు పాదోన విటపాయత 75 యోజనాల వెడల్పుతో ఉంది. 100 యోజనాల ఎత్తు, 75 యోజనాల వెడల్పు. పాదోన విటపాయత. ఆ వెడల్పులో ఎన్నెన్నో కొమ్మలున్నాయి, ఎన్నెన్నో ఊడలున్నాయి, ఎన్నెన్నో బ్రాంచెస్ ఉన్నాయి. అవన్నీ కలిపితే సుమారుగా లెక్క చూస్తే 75 యోజనాల వెడల్పు అని చెప్పుకోవచ్చు. యోజన శతోత్సేధ పాదోన విటపాయత. ఈ మర్రి చెట్టు కింద సహజంగానే నీడ ఎక్కువగా పడుతుంది కదా, ఇది ఇంకా విశేషంగా ఉంది. పర్యకృత అచల ఛాయ. మొత్తం అన్ని వైపులా కూడా మర్రి చెట్టు తాలూకు కింద అన్ని వైపులా కూడా అచల ఛాయ, నీడ ఉంది. ఆ నీడ కదలట్లేదు, అసలు కదలని నీడ, దట్టమైన నీడ ఉంది. చెట్ల కింద నీడ ఉంటుంది, కానీ చెట్టు మీద గాలికి ఆకులు కదిలిపోతూ ఉంటే నీడ కూడా కొద్ది కొద్దిగా కదులుతూ ఉంటుంది. ఆ నీడ మధ్యలో కాస్త ఎండ పొడలు సోకుతూ ఉంటాయి. కానీ ఈ మర్రి చెట్టుకు అలా లేదు. పర్యకృత అచలఛాయ, నీడ కదలట్లేదు, అంత దట్టంగా పైన ఆకులున్నాయి. 100 యోజనాల ఎత్తు అంటే సామాన్యం కాదు కదా. దట్టంగా ఆకులున్నాయి, ఎత్తుంది, కింద నీడ అనేది కదలకుండా చక్కగా ఉంది. పర్యకృత అచలఛాయ. కానీ ఈ వటవృక్షం మీద ఆశ్చర్యంగా నిర్నీడ, ఒక్క పక్షి కూడు కూడా లేదు, ఒక్కటి కూడా గూడు లేదు. ఏ పక్షి ఇక్కడ గూడు కట్టుకోలేదు. మర్రి చెట్టు మీద పక్షులు గూడు కట్టుకుంటాయో కట్టుకోవో తెలియదు, కానీ ఈ చెట్టుకు మాత్రం గూడు అనేది లేదు. తాపవర్జిత. ఆ చెట్టు కింద ఉన్న వాళ్ళకి ఏ తాపము అంటదు అన్నట్లుంది. ఎండ చలి రెండు అంటవు. దీనికి తోడు పక్షుల గూళ్ళు లేవు కాబట్టి పక్షుల శబ్దాలు అవన్నీ డిస్టర్బ్ చేయవు. పక్షుల గూళ్ళు లేవు కాబట్టి పైనుంచి రెట్టలు పడతాయేమో అనేటువంటి భయం లేదు, ఏ భయము లేదు. చాలా ప్రశాంతంగా, అందంగా, క్లీన్గా, ఏ వేడి చల్లదనము ఏమీ సోకనట్లుగా చాలా అద్భుతంగా ఉంది. స యోజన శతోత్సేధ పాదోన విటపాయత పర్యకృతాచలఛాయ నిర్నీడస్తాపవర్జిత అనే తీరులో ఉండే పెద్ద మర్రి చెట్టుని వెళ్ళిన వాళ్ళందరూ బ్రహ్మగారితో సహా అందరూ చూశారు అని మహర్షి గారు చెప్తున్నారు.
ఎక్కడైనా ఇలాంటి మర్రి చెట్టు ఉండేందుకు ఛాన్స్ ఉందా? 100 యోజనాల ఎత్తు, 75 యోజనాల వెడల్పు ఒక మర్రి చెట్టు ఉంటుందా? ఈ మర్రి చెట్టు కైలాస పర్వతం అంటే హిమాలయాల్లో ఉండేందుకు అవకాశం ఉంటుందా? ఇంతవరకు చేసిన వర్ణనంతా ఒక ఎత్తు అవ్వచ్చు, ఉందో లేదో. కైలాస పర్వత ప్రాంతం అంటే ఏదో ఇంకా చెట్లు ఉండే ప్రాంతాన్ని వర్ణించి ఉండొచ్చు. కానీ కైలాసం అనే చోటుకి వెళ్ళిపోతే ఇంత పెద్ద చెట్టు ఉండేందుకు ఛాన్స్ ఉంటుందా? అందులోనూ నిర్నీడ తాపవర్జిత పర్యకృతాచలఛాయ అనే తీరులో చెట్టు దొరుకుతుందా అని మనం అడుగుతామని తెలుసు మహర్షి గారికి. అందుకనే చాలా చక్కగా తస్మిన్ మహాయోగమయే ముముక్షు శరణే సురాహ దదృశు శివమాసీనం త్యక్తామర్షం ఇవాంతకం అని పై శ్లోకంలో ఆ చెట్టు గురించి, ఆ చెట్టు కింద కూర్చున్న ఆయన గురించి వివరంగా చెప్తున్నారు. ఆ చెట్టు మనం అనుకున్న మామూలు చెట్టు కాదు, మహాయోగమయే, యోగమయమైనటువంటి వృక్షం, యోగ సాధనకు ప్రతీకగా ఉండేటువంటి వృక్షం, యోగ సాధన చక్కగా సాగేటువంటి ప్రాంతానికి ప్రతీకగా ఉండేటువంటి వటవృక్షం అది. ఆ వటవృక్షం తస్మిన్ మహాయోగమయే ముముక్షు శరణే. ఆ వటవృక్షం ముముక్షువులందరూ, మోక్షం కావాలనుకున్న వారందరూ శరణు వేడవలసినటువంటి వృక్షం. మోక్షం కావాలనుకున్న వాళ్ళందరూ ఒక్కసారైనా సరే ఆ వటవృక్షం కింద కూర్చుని కొంతసేపైనా ఏదైనా సాధన చేసుకోవలసిందే అని అనుకోవలసిన వృక్షం. అలాంటి యోగమయమైనటువంటి వృక్షం, మామూలు కళ్ళకి కనిపించేటువంటి వృక్షం కాదది. అలాంటి వృక్షం కింద తస్మిన్ మహాయోగమయే ముముక్షు శరణే సురాహ, వెళ్ళినటువంటి బ్రహ్మాది దేవతలు, వాళ్ళతో కూడా వెళ్ళినటువంటి మిగతా వాళ్ళు దదృశు చూశారు. ఎవరిని చూశారు? శివం, పరమేశ్వరుణ్ణి, మంగళస్వరూపుడైనటువంటి పరమేశ్వరుణ్ణి చూశారు. ఎలా ఉన్నాడు ఆయన? ఆసీనం, కూర్చునున్నాడు. కూర్చునున్నవాడు ఎలా ఉన్నాడు? త్యక్తామర్షం ఇవాంతకం. యముడే లేదా మృత్యువే లేదా మరణానికి అధిదేవతే కోపాన్ని వదిలేస్తే, కోపాన్ని తగ్గించుకుంటే, కోపాన్ని పక్కన పెట్టేస్తే ఎలా ఉంటాడో అలా ఉన్నాడు. ఆయనలో కోపం కనిపించటం లేదు, ప్రశాంతంగా కూర్చునున్నాడు. ఈ మర్రి చెట్టు కింద, వటవృక్షం కింద దక్షిణామూర్తి స్వరూపంలో చక్కగా కూర్చునున్నాడు. అలా కూర్చున్నటువంటి ఆ దక్షిణామూర్తిని ఈ మహర్షులు, అలాగే దేవతలు, బ్రహ్మగారు అందరూ చూశారు అని మహర్షి గారు చెప్తున్నారు. తస్మిన్ మహాయోగమయే ముముక్షు శరణే సురాహ దదృశు శివమాసీనం త్యక్తామర్షం ఇవాంతకం అనే ఈ శ్లోకంలో ఆయన చుట్టూ సనందనాద్యైర్మహాసిద్ధై శాంతై సంశాంత విగ్రహం ఉపాస్యమానం సఖ్యాచ భర్తరా గుహ్యక రక్షసాం అనే తీరులో చాలామంది గుమికూడి ఉన్నారు. ఆ గుమికూడి ఉన్న వాళ్ళలో సామాన్యులంటూ ఎవరు లేరు. సనందనాద్యైర్మహాసిద్ధై, సనందనుడు మొదలైనటువంటి వాళ్ళు మహాసిద్ధులు. వాళ్ళకి కొత్త సిద్ధి అనేది ఏమీ అక్కర్లేదు. జన్మతః వాళ్ళు సిద్ధిని పొందేసిన వాళ్ళు, మహాసిద్ధుల్ని గడించిన వాళ్ళు, వాళ్ళందరూ చుట్టూ చేరారు. శాంతై, అందరూ శాంత స్వరూపులు. ఆ శాంత స్వరూపులైనటువంటి మహర్షులు ఈ పరమేశ్వరుడి చుట్టూ, దక్షిణామూర్తి చుట్టూ కూడారు. వీళ్ళందరూ చుట్టూ మూగి ఉన్నారు కదా. ఏం చేస్తున్నారు అంటే సంశాంత విగ్రహం ఉపాస్యమానం, ఆయన యొక్క ఆ శాంతమూర్తిని ఉపాసిస్తూ కూర్చున్నారు. ఎక్కడో కూర్చుంటే పరమేశ్వరుడి ఉపాసన అందట్లేదు అని అనుకుని ఆ వటవృక్షం కిందకే వచ్చి, ఆయన కూర్చున్న ప్రాంతానికే వచ్చి ఆయన్నే ఉపాసన చేసుకోవటానికి పూనుకున్నారు. అలా ఉపాస్యమానం. వీళ్ళందరికీ స్పెషల్గా కొంచెం పక్కగా సఖ్యాచ భర్త్రా గుహ్యక రక్షసాం అనే తీరులో కుబేరుడు కూడా కూర్చున్నాడు. కుబేరుడు కూడా ఆయన్ని ఉపాసన చేస్తూ ఉన్నాడు. ఆయన కుబేరుడు చాలా తపస్సు చేసి పరమేశ్వరుడి సఖ్యాన్ని, పరమేశ్వరుడి యొక్క స్నేహాన్ని పొంది ఉన్నాడు. పొంది ఉన్నటువంటి సఖ్య కష్టపడి సఖ్యం పొందాడు కదా. పొందిన సఖ్యాన్ని వేస్ట్ చేసుకోకుండా, స్నేహాన్ని వేస్ట్ చేసుకోకుండా ఆయనతోనే కూడా ఉన్నాడు. కూడా ఉన్నవాడు ఉపాసన చేస్తున్నాడు.
ఉపాసన చేసేవాడు సామాన్యమైన వాడు కాదు. భర్త్రా గుహ్యక రక్షసాం, గుహ్యకులు అనే ఒక జాతి వాళ్ళు, రాక్షసులు అనే ఒక జాతి వాళ్ళు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు, వీళ్ళందరికీ కూడా ఈయన రాజు. ఎన్నో జాతుల వాళ్ళకి రాజైనటువంటి కుబేరుడు కష్టపడి తపస్సు చేసి పరమేశ్వరుడి యొక్క స్నేహాన్ని కోరుకుని ఆ స్నేహాన్ని నిలబెట్టుకోవటం కోసం ఆయన పక్కన కూర్చుని ఆయన్నే ఉపాసన చేస్తూ ఉన్నాడు. అలా ఉపాసన చేసేటువంటి కుబేరుడు, మహాసిద్ధులైనటువంటి సనక సనందనాదులు వీళ్ళందరూ కూడా చుట్టూ మూగి ఉన్నారు. మూగిన వాళ్ళందరూ ఉపాసన చేస్తూ ఉన్నారు. అలా ఉపాసన చేసేటువంటి ఆ దక్షిణామూర్తిని బ్రహ్మాది దేవతలు చూశారు అని మహర్షి గారు చెప్తున్నారు. సనందనాద్యైర్ మహాసిద్ధై శాంతై సంశాంత విగ్రహం ఉపాస్యమానం సఖ్యాచ భర్త్రా గుహ్యక రక్షసాం అనేటువంటి ఈ శ్లోకంలో చూసిన వాళ్ళు ఏం చేశారు, ఎలాంటి రూపాన్ని ఇంకా చూశారు, ఏం మాట్లాడారు, తర్వాత ఏం జరిగింది అనేది ఎలాగూ మనకి పైన వచ్చేదే. ఇప్పటికీ మొత్తం ఈ వర్ణన యొక్క తాత్పర్యం ఏంటి అని ఒకసారి పరిశీలించుకుంటే, పరమేశ్వరుణ్ణి చూడటానికి వెళ్ళినటువంటి వాళ్ళు పరమేశ్వరుణ్ణి చూడాలి అని అనుకుంటూ పరమేశ్వరుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళాలే కానీ మధ్యలో ఉండేటువంటి చిన్నా చితక అందాలను గురించి పట్టించుకోకూడదు. అవి సహజంగా ఉండేటువంటి అందాలు కావచ్చు, లేదా కుబేరుడే నిర్మించిన పట్టణం తాలూకు కృత్రిమమైన అందాలు కావచ్చు, లేదా ఆ పట్టణంలో ప్రత్యేకించి ఉండేటువంటి వనం తాలూకు అందాలు కావచ్చు, అక్కడ మిగతా వాళ్ళు అనుభవిస్తున్నటువంటి అందాలు కావచ్చు, భోగాలు కావచ్చు, భాగ్యాలు కావచ్చు, ఏవైనా సరే వాటిని వేటిని పట్టించుకోకూడదు. పట్టించుకోకుండా పైకి గనక సాగిపోతూ ఉంటే ఆ దక్షిణామూర్తి జ్ఞానప్రదాత అయినటువంటి పరమేశ్వరుడు తప్పనిసరిగా దొరుకుతాడు అని ఈ వర్ణన మొత్తం ద్వారా మహర్షి గారు చెప్పదలిచారు. ఆ పరమేశ్వరుడు కేవలం మనలాంటి వాళ్ళకి మాత్రమే వెతకవలసిన వాడు కాదు. సనందనాది మహాయోగులు కూడా ఆయన్నే వెతుకుతారు. కుబేరాది మహాధనవంతులు, మహాసిద్ధులు వాళ్ళు కూడా ఆయన్నే వెతుకుతారు. అలా అందరితోనూ వెతకబడేటువంటి ఆ పరమేశ్వరుణ్ణి మనం కూడా అన్నీ వదిలిపెట్టి వెతకాలి అని మనలో భావం కలగాలి అనే అభిప్రాయంతో మహర్షి గారు ఈ వర్ణన చేస్తున్నారు. లేకపోతే పాపం కాళ్ళు చేతులు విరిగి ఇబ్బంది పడుతున్న వాళ్ళు పరమేశ్వరుణ్ణి చూశారు అని ఒక జంప్ చేసి చెప్పాలే కానీ ఈ అందమైన వర్ణనను మధ్యలో పెట్టడం వలన పెద్దగా ఉపయోగం ఉండదు. కథాభాగానికి పెద్దగా ఉపయోగం లేదు. కానీ కథాభాగం కంటే కూడా మనం అందుకోవలసినటువంటి భావానికి వీలుగా ఉండేటువంటి ఈ వర్ణనతో మహర్షి గారు పరమేశ్వర దర్శనాన్ని వర్ణిస్తున్నారు. ఈ దర్శనాన్ని ఇలాగే అర్థం చేసుకుని అందమైన వాటిని లేదా అనువైన వాటిని వీటన్నిటినీ వదిలి అన్నిటికంటే అందమైనటువంటి పరమాత్మను అందుకోవటానికి మనం వెతుకులాటను ప్రారంభించాలి అనే అభిప్రాయాన్ని మహర్షి గారి ఈ ఉపదేశం ద్వారా మనం సంగ్రహించుకుందాం. మనం వెతికితే దొరకమని మాత్రం ఆ భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. ఇక పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు చతుర్థ స్కంధం 6వ అధ్యాయంలో 17వ శ్లోకం నుంచి మనం పారాయణ చేసుకోబోతూ ఉన్నాము. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థ స్కంధే షష్ఠాధ్యాయే శ్లోకాః పనసోదుంబరాశ్వత్థ ప్లక్షణ్యగ్రోధహింగుభిః భూర్జైరోషధిభిః పూగైః రాజపూగైశ్చ జంబుభిః ఖర్జూరామ్రాతకామ్రాద్యైః ప్రియాలమధుకేంగుदैः
नीलालमधुकेन्दुदैः द्रुमजातिभिरन्यैश्च द्रुमजातिभिरन्यैश्च राजितं वेणुकीचकैः राजितं वेणुकीचकैः कुमुदोत्पलकल्हार कुमुदोत्पलकल्हार शतपत्रवनर्धिभिः शतपत्रमनर्थिभिः नलिनीषु कलङ्कूजत् नलिनीषु कलङ्कूजत् खगवृन्दोपशोभितं खगवृन्दोपशोभितम् मृगैश्शाखामृगैः क्रोडैः मृगैः शाखामृगैः क्रोडैः मृगेन्द्रैरुक्षशल्यकैः मृगेन्द्रैर्वृक्षशल्यकैः गवयैः शरभैर्व्याघ्रैः गवयैश्चरभैर्व्याघ्रैः रुरुभिर्महिषादिभिः रुरुभिर्महिषादिभिः कर्णान्त्रैकपदाश्वास्यैः कर्णान्त्रैकपदाश्वास्यैः निर्जुष्टं वृकनाभिभिः निर्जुष्टं वृकनाभिभिः कदलीखण्डसमृद्ध कदलीखण्डसमृद्धा नलिनीपुलिनश्रियम् नलिनी पुलिनश्रियम् पर्यस्तं नन्दया सत्याः पर्यस्तं नन्दया सत्याः स्नानपुण्यतरोदया स्नानपुण्यतरोदया विलोक्य भूतेशगिरिम् विलोक्य भूतेशगिरिम् विबुधा विस्मयं ययुः विबुधा विस्मयं ययुः ददृशुस्तत्र ते रम्याम् तदृशस्तत्र ते रम्या अलकां नाम वै पुरीम् अलकां नाम वै पुरीम् वनं सौगन्धिकं चापि वनं सौगन्धिकं चापि यत्र तन्नाम पङ्कजम् यत्र तन्नाम कङ्कजम् नन्दाचालकनन्दा च नन्दाचालकनन्दा च सरितौ बाह्यतः पुरः सरितो बाह्यतः पुरः तीर्थपादपदाम्भोज तीर्थपादपदाम्भोज रजसातीव पावने रजसातीव पावने ययोः सुरस्त्रियः क्षत्तः ययोः सुरस्त्रियक्षत्तः अवरुह्य स्वधिष्ण्यतः अवरुह्य स्वधिष्णितः क्रीडन्ति पुंसः सिञ्चन्त्यो क्रीडन्ति पुंसः सिञ्चन्त्यो विगाह्य रतिकर्षिताः विगाह्यरतिकर्षिताः ययोस्तत्स्नानविभ्रष्ट ययोस्तत्स्नानविभ्रष्ट नवकुङ्कुमपिञ्जरम् नवकुङ्कुमपिञ्जरम् वितृषोऽपि पिबन्त्यम्भः विदृशोऽपि पिबन्त्यम्बः पाययन्तो गजागजीः पाययन्तो गजागजीः तारहेम महारत्न तारहेम महारत्न विमानशतसङ्कुलाम् विमानशतसङ्कुलाम् जुष्टां पुण्यजनस्त्रीभिः दृष्टां पुण्यजनस्त्रीभिः यथा खं सतटिद्घनम् यथा कंसरतिर्घनम् हित्वा यक्षेश्वरपुरीम् हित्वा यक्षेश्वरपुरीम् वनं सौगन्धिकं च तत् वनं सौगन्धिकं च तत् द्रुमैः कामदुघैर्हृद्यम् द्रुमैः कामदृढैर्हृद्यम् चित्रमाल्यफलच्छदैः चित्रमाल्यफलच्छदैः रक्तकण्ठखगानीक रक्तकण्ठखगानीक स्वरमण्डितषट्पदम् स्वरमण्डितषट्पदम् कलहंसकुलप्रेष्ठम् कलहंसकुलप्रेष्ठम् खरदण्डजलाशयम् खरदण्डजलाशयम् वनकुञ्जरसंहृष्ट वनकुञ्जरसङ्घृष्ट हरिचन्दनवायुना हरिचन्दनवायुना अधिपुण्यजनस्त्रीणाम् अधिपुण्यजनस्त्रीणाम् मुहुरुन्मथयन्मनः मुहुर्मथयन्मनः वैडूर्यकृतसोपाना वैदूर्यकृतसोपाना वाप्य उत्पलमालिनीः वाप्य उत्पलमालिनीः प्राप्तं किं पुरुषैर्दृष्ट्वा प्राप्तं किं पुरुषैर्दृष्ट्वा त आराद्ददृ
దదృశుర్వటం తకారాదరుషుర్వటం సయోజన శతోత్సేధః సయోజనశతోత్సేదః పాదో న విటపాయతః పాదో న విటపాయతః పర్యకృతాచలచ్ఛాయో పర్యకృతాచలచ్ఛాయో నిర్నీడస్తాపవర్జితః నిర్నేడస్తాపవర్జితః తస్మిన్ మహాయోగమయే తస్మిన్ మహాయోగమయే ముముక్షు శరణే సురాః మోక్షశరణే సురాః దదృశు శివమాసీనం దదృశః శివమాసీనం త్యక్తామర్షమివాంతకం త్యక్తామర్షమివాంతకం ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే షష్ఠాధ్యాయే శ్లోకాః అష్టాధ్యాయే శ్లోకాః. పారాయణ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.